తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం రాత్రి లక్ష్మీ నరసింహుని ఆలయ అర్చకులు వాహన సేవలపై ఊరేగిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై లక్ష్మీ నరసింహస్వామిని యోగానంద నరసింహస్వామి అలంకారంలో వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, వేద పారాయణల నడుమ మనోహరంగా ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై ఊరేగించారు. నరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో వైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. 6వ రోజు రాత్రి స్వామివారు నిత్య పూజా కైంకర్యాలు, హోమాలు, జపాలు, పారాయణాలు జరగగానే స్వామివారు సింహవాహనంలో ఆనందుడిగా అలంకరం పూసుకొని పురప్పాటు సేవకుల ఆస్థానాన్ని చేరారు. వేద పురాణ ఇతిహాస పారాయణాలు కాగానే వారి యొక్క దివ్య మహత్యాన్ని ప్రవచించడం జరిగింది. వెంటనే స్వామివారి యొక్క అవతారాన్ని దర్శించండి. యోగం బాగా ఉంటేనే యోగంలో సిద్ధి పొంది మనం దర్శించగలుగుతాం. ఈ ఆధారం మన యోగమే. ఎట్లా సిద్ధిస్తుంది? మనం చేసే మంచి పనుల మాత్రమే అది సిద్ధిస్తుంది. మనిషి సింహంలాగా ఉండాలి. స్వయమేవ మృగేంద్రత అన్నదాన్ని నిరూపించుకుంటూ సింహంలాగా బతకాలి, కానీ నీతి జీవత్వంలాగా ఉండకూడదు. దేవసత్వం